కార్టిలేజ్ అరిగింది. కార్టిలేజ్ అరగడం అన్నది కారణం. బోన్ దగ్గరికి వచ్చిందన్న కారణంతో బోన్ తీయకూడదు. కార్టిలేజ్ అరిగిందన్న కారణంతో కార్టిలేజ్కి ఏమైనా చేయగలిగితే చేయండి. అది కాన్సెప్ట్. సో కార్టిలేజ్ని పెంచుతాం మనం. కార్టిలేజ్ పెంచుతాం పెరుగుతుందా? పిఆర్పి కనిపెట్టిందే కార్టిలేజ్ పెరగడానికి. పిఆర్పి కనిపెట్టారు, 100 కిట్స్, 100 మిషనరీ, FDA అప్రూవల్ ఇచ్చింది, ICMR అప్రూవల్ వచ్చింది. సో అది ఎందుకు పిఆర్పి ఊరికేస్తామా? పిఆర్పి తమాషాకి ఎవరు ఇవ్వరు కదా. పాతకాలం నుంచి కూడా పిఆర్పి ఎందుకు ట్రై చేస్తున్నారు? కార్టిలేజ్ పెరుగుతుందని. కాకపోతే సర్జికల్ మాన్యువర్, నీ రీప్లేస్మెంట్ సర్జరీ అన్నది ఒకటి వెరీ అట్రాక్టివ్ థింగ్ ఇన్ ఆల్ మీన్స్, ఫైనాన్షియల్లీ కానీ అదర్వైజ్ ఇండస్ట్రియలైజ్ కానీ ఇదంతా దాన్ని ఫైనాన్షియల్లీ అట్రాక్టివ్ హూ ఆర్ డస్ ద ప్రొసీజర్ డాక్టర్స్. ఇది నేను ఎప్పుడైతే 17లో స్టార్ట్ చేసాను నాకు డౌటే, ఎందుకంటే నేను ఎప్పుడు చేయలేదు. 17లో స్టార్ట్ చేసినప్పుడు చాలా డౌట్ఫుల్గా, అరే మనం నమ్మి పేషెంట్స్ వస్తున్నారు కదా, చేసిన తర్వాత తగ్గకపోయినా, చేసిన తర్వాత ఏమైనా కాంప్లికేషన్స్ వస్తాయి ఎట్లా అని. బట్ 2 monthsలో మీరు నమ్మరు, 2 monthsలోనే, ఓన్లీ 2 monthsలో ద బ్యూటీ ఆఫ్ దిస్ ట్రీట్మెంట్ అంటే ఎంత సూపర్ ఎఫెక్ట్ ఉందో అర్థమైంది. దాని తర్వాత వెనక్కి తిరిగి చూడలే. ఈ రోజుకి జూబ్లీ హిల్స్ సెంటర్లో నాకు 5 centers ఉన్నాయి. 3 ఏమో హైదరాబాద్లో ఉన్నాయి, ఒకటి బెంగళూరు, ఒకటి చెన్నైలో. ఈ 5 centersలో, ఈ ఒక్క సెంటర్ జూబ్లీ హిల్స్లో నీ జాయింట్స్ 60,000 చేశాను. 60,000 PRPs. అంటే 60,000 మందికి మీకు సర్జరీ అవసరం లేకుండా అందరూ సర్జరీకి వెళ్ళేవాడు నా దగ్గరికి వచ్చారు.